నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. ఆగస్టు మాస ఫలితాలు మనం చూద్దాము. ఆగస్టు మాస ఫలితాలు ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయనేటువంటిది చూసే ముందు అసలు ఈ మాసంలో గ్రహ సంచారము ఏ విధంగా నడుస్తోంది మనం చూస్తే గనక ప్రధానంగా గురుగ్రహము అనేటువంటి ఆయన బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఆగస్టు 20వ తారీఖు దగ్గర శుక్రగ్రహము మిథున రాశిలో ఉన్నటువంటి వాడై కర్కాటకంలోకి ఆగస్టు 20వ తారీఖున సంచారం చేస్తూ ఉన్నారు. ట్రాన్సిట్ అనేటువంటి జరుగుతోంది. అయితే రవి బుధులు ప్రధానంగా ఆగస్టు మాసంలో కర్కాటకంలో ఉంటే బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడై ఆగస్టు 17వ తారీఖున రవి సింహరాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. రవి శుక్రుడు ట్రాన్సిట్ ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సింహరాశిలో కేతుగ్రహ సంచారం నడుస్తోంది. కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. రాహుగ్రహ సంచారము కుంభరాశిలో జరుగుతోంది. ప్రధానంగా మీనరాశిలో శని వక్రించి ఉన్నటువంటి వాడే, అంటే ఈయన యొక్క ప్రత్యేకమైన ఫలితాలు కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాము. శని వక్రించడం మూలాన కొన్ని భిన్నమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని, కొన్ని రాశుల వాళ్ళకి యొక్క అర్ధాష్టమ శని, కొన్ని వాళ్ళకి అష్టమ శని, కంటక శని, ఇలా చాలా వరకు ఉన్నాయి. అయితే ఈ యొక్క శని వక్రించడం అనేటువంటిది నవంబర్ మాసం వరకు కొనసాగుతోంది. కాబట్టి ఈ మాసంలో కూడా ఆ ఫలితాలు ఏ విధంగా ఏ రాశుల వాళ్ళకు ఉన్నాయనేటువంటిది చూద్దాము. వృశ్చిక రాశి వాళ్ళు మనం చూస్తే అండి, ఆగస్టు మాసంలో వీళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలని మనం చూస్తే కనుక వీళ్ళకి ప్రధానంగా 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయండి. వృశ్చిక రాశి వాళ్ళకి కాస్త ఊపిరి తీసుకునే పరిస్థితులు వచ్చాయి అని చెప్పచ్చు. ఉపశమనం కలిగించే పరిస్థితులు వచ్చాయి అని చెప్పచ్చు. అన్ని విధాలుగా కూడా ఎప్పుడు ఏ సమయం నుంచి బాగుందో ఒకసారి మనం చూద్దామండి. ప్రధానంగా ఈ మాసంలో వీళ్ళకి అష్టమంలో శుక్రగ్రహ సంచారము, భాగ్యంలో బుధగ్రహ సంచారము, అది కూడా వక్రించి ఉన్నప్పటికీ 10th హౌస్లో కేతుగ్రహ సంచారము, 11th కుజగ్రహ సంచారము, ఆగస్టు 17వ తారీఖు తర్వాత రవి బలము, అంటే రవిగ్రహ సంచారము యోగించడం, చంద్రబలంతో కలిపి 5 గ్రహాల యొక్క బలము అనేటువంటిది వీళ్ళకు ఉంది. ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటే అష్టమంలో శుక్రగ్రహ సంచారము, ఎవరైతే ఈ యొక్క సినీ నాటక కళారంగాల్లో ఉంటారో, నృత్య గీత వాద్యాది రంగాల్లో ఉంటారో, క్రియేటివ్ సెక్టార్లో ఏఐ వర్చువల్ రియాలిటీ వీటికి సంబంధించిన వ్యాపారాలు వృత్తులు అందులో రాణించాలి అనే కోరికతో ఉంటారో అందరికీ కూడా మంచి రాణింపు దొరికే అవకాశం ఉంటుంది. అయితే ఇదే విధంగా 9వ స్థానంలో బుధగ్రహ సంచారం వక్రించినప్పటికీ కూడా ఆయన యోగిస్తున్నారండి. దీని మూలాన ఏంటి అంటే, ఆపదలో ఉన్నప్పుడు, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు, డబ్బులు లేవు, ఎలా అయితే ఈ సిచ్యువేషన్ ఎలా గడపాలి అనేటువంటిది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరొకళ్ళు వచ్చి అలా సహాయం చేసి మమ్మల్ని పైన కూర్చోబెట్టి వెళ్ళిపోతారు. అది 100% జరిగి తీరుతుంది. నన్ను గుర్తు చేసుకుంటారు కూడా ఆ సమయంలో. 10వ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది. దీని మూలాన ఏంటంటే కెరీర్లో గ్రోత్ అనేటువంటిది అంతగా లేకపోయినప్పటికీ కూడా మీ ఎఫర్ట్స్ అనేటువంటివి బాగుంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, కెరీర్లో గ్రోత్ అనేటువంటిది అంతగా ఉండదు, కానీ మీ ఎఫర్ట్స్ అనేవి పెట్టండి. మీ ఎఫర్ట్స్ పెట్టడం కూడా మీరు బాగుంటుంది, అది కూడా పెట్టాలి కూడా. 11th హౌస్లో కుజగ్రహ సంచారం, ప్రధానంగా ఇక్కడ ఏంటి అంటే ఎవరో ఒకరి యొక్క సహాయ సహకారముల వల్ల జీవితంలో ముందడుగు వేసే అవకాశం చాలా ఎక్కువగా బాగుంటుంది. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. అయితే ప్రధానంగా ఆగస్టు 17వ తారీఖు తర్వాత నుంచి మీకు రవి అనేటువంటి ప్లానెట్ యోగిస్తున్నారండి. రవి ఎప్పుడైతే యోగిస్తూ ఉన్నారో అప్పటి నుంచి మీకు పనులన్నీ పూర్తవుతాయి. ఆగస్టు 17 దాకా చాలా స్లోగా ఉంటుంది. ఏ పనైనా సరే ఆలస్యం అవ్వడం, ఆటంకాలు ఎక్కువగా ఉండడం ఇలాంటివి ఉంటే ఆగస్టు 17వ తారీఖు తర్వాత నుంచి ఏ పనైనా సరే దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈవెన్ రాజకీయవేత్తలకి కానీ, రాజకీయాల్లో ఉంటూ వ్యవహారం చేసే వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్లో ప్రమోషన్ కావాలని కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆగస్టు 17 తర్వాతనే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటి, 4వ స్థానంలో రాహుగ్రహ సంచారము, ఎక్కడ, కుంభంలో. దీని మూలాన ఏం జరుగుతుంది అంటే కుటుంబంలో తెలియనటువంటి ఒక అశాంతి రావడం కానీ, ఉన్నత విద్య కోసం ఎవరైతే హయ్యర్ స్టడీస్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి చాలా రకాలుగా అబ్స్టాకిల్స్ అనేటువంటివి రావడము, ఇంట్రెస్ట్ అనేటువంటిది కోల్పోవడము, బిహేవియర్లో చేంజెస్ రావడము, ఇలాంటివి కలిగే అవకాశం ఉంటుంది. లేకపోతే తల్లికి అనారోగ్య సమస్యలు రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అమ్మగారి యొక్క ఆరోగ్యాన్ని చాలా చక్కగా చూసుకోవాలి. 5వ స్థానంలో శని వక్రించి ఉన్నారు. ఎప్పుడైతే 5మలో శని వక్రించి ఉన్నారో వృశ్చిక రాశి అంటే మీకు మరలా అర్ధాష్టమ శని ప్రారంభమైంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పటి వరకు, నవంబర్ 27వ తారీఖు వరకు కూడా మరలా అర్ధాష్టమ శని ప్రారంభమైనట్టుగా ఫలితాలన్నీ ఆ విధంగా ఉంటాయి. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే జాప్యము, వెరీ స్లోగా
పనులన్నీ కూడా ఇంకా స్తంభించిపోతాయి. ఇంకా చిరాకు పుడుతూ ఉంటుంది. డబ్బులు రావు, ఏమి రావు, ఏంటిదంతా, నా డబ్బులు నాకు రావడానికి ఇంత ఇబ్బంది ఏంటి అనే ఫీలింగ్ ఒకటి కలుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా మరలా అర్ధాష్టమ శని రావడం వల్ల కలిగేటువంటి ఫలితాలన్నమాట. దీనికోసం ఏం చేయాలి? హనుమాన్ చాలీసా ఎవ్రీడే చాంటింగ్ చేస్తే పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. లేదా ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి దర్శనం మాత్రం తప్పకుండా చేసుకోండి. అయితే అష్టమంలో గురుగ్రహ సంచారము, గురు బలము అనేటువంటిది మీకు లేదని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇది అక్టోబర్ దాకా ఇంచుమించుగా లేనప్పటికీ కూడా అష్టమంలో గురుడు కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా చూస్తారు. ఈ మాసము చూస్తారు, మొన్న మాసంలో చూశారు, రాబోయేటువంటి మాసంలో కూడా చూస్తారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, లోన్స్, ఈఎంఐ, స్పెండింగ్ వ్యవహారాలు, తెలియనటువంటి చిక్కులు, ఫోన్ చేసి ఎవరో డబ్బులు అడగడం, దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడడం, ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో చూసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్రత్యేకించి ఈ మాసంలో గాయాలు పాలయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఎందుకు అని అంటే ప్రధానంగా శని వక్రించి 4వ స్థానం మీదకి చూస్తున్నారు కాబట్టి శరీర అవయవాల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి, చాలా జాగ్రత్త పడండి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆగస్టు 17వ తారీఖు దాకా రవి బలము అనేటువంటిది లేకపోవడం వల్ల ఆగస్టు 17వ తారీఖు లోపు ఎవ్వరూ కూడా మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, మాటలు ఇవ్వడం, హామీలు ఇవ్వడం, ఉద్యోగంలో చేరడం, ఇవన్నీ కూడా కాస్త ఆగస్టు 17 వరకు హోల్డ్ చేయండి. ఆ తర్వాత మీరు చేరండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడతాయి అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి కాబట్టి మీకు ప్రధానంగా ముఖ్యమైనటువంటి బిగ్గెస్ట్ ప్లానెట్స్ అయినటువంటి గురుడు, శని, రాహు ముగ్గురు కూడా యోగించడం లేదు. సో దీని కారణం చేత మీరు ఏం చేయాలి? ప్రతిరోజు మీ ఇంట్లో ఇష్టదైవానికి కానీ మీ కులదైవానికి కానీ ఎక్కువగా ఆరాధన చేయాలి. ఎందుకంటే ఇక్కడ కర్మ ప్రభావం మీ మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్రీడే కులదైవ ఆరాధన, లేదా ఇంట్లో ప్రతిరోజు కూడా తులసి మొక్క ఉంటుంది కాబట్టి తులసి చెట్టుకి ఒక చెంబుడు నీళ్లు పోయండి, శంఖాన్ని పూరించండి, శివారాధన చెయ్యండి. శివారాధన అంటే పెద్దగా మీరేమీ ఇబ్బంది పడక్కర్లేదు. ఒక చిన్న స్ఫటికలింగం మీ బొటనవేలు సైజు కన్నా తక్కువ సైజు ఉన్నటువంటి తీసుకుని ఇంట్లో పెట్టి డైలీ ఒక చెంబుడు నీళ్లు, శక్త్యానుసారము కొబ్బరి నీళ్లు, ఆవు పాలు, తేనె, ఆవు నెయ్యి, పెరుగు ఇలాంటి వాటితో మీరు భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయండి. ఇంటికి వచ్చిన అతిథికి కానీ బ్రాహ్మణునికి కానీ భోజనం పెట్టండి. ఆర్థిక సమస్యలు అనేటువంటివి చాలా తొందరగా మీకు క్లియర్ అయిపోతాయి. సో ఇది మనం మాట్లాడుకునేటువంటిదంతా కూడా గోచార అంశం అండి. ఈ మాసంలో మాత్రమే ఈ ప్రత్యేకమైన మార్పుల వల్ల కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. కానీ తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది బలంగా ఉంటే ఎంతటి కొండ అయినా సరే అడ్డంకిగా ఎదురైనప్పుడు మీ ఆలోచనల ద్వారా, మీ నిర్ణయాల ద్వారా వాటిని ఈజీగా తొలగించుకునే మార్గం కూడా కనబడుతుంది. అది పర్సనల్ చార్ట్ బట్టి చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. నేను దీంట్లో వెళ్ళాలి, దాంట్లో చేయాలి, అది నాకు కావాలి అనేటువంటిది. కొన్ని సమస్యలు ఉంటాయి, నాకు ఈ సమస్య వదిలిపోతే చాలు అనేటువంటిది. ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేటువంటిది పర్సనల్ చార్ట్ బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీతో మాట్లాడి మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా సరే దోషం ఉంటే శాంతి పరిహారములో ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని మంచి దారులు నడిపించేలాగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.